హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ, శిక్షాగురువులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీ ముందర చెప్పడానికి మీ ముందరకు వచ్చేసాను. హరే కృష్ణ. మనం శ్రీల ప్రభుపాదుల వారి శ్రీకృష్ణ భగవద్గీత యథాతథంలో ఆయన ఎన్నోసార్లు క్రోడీకరించి చెప్పిన, అనేక సార్లు ఉదాహరణగా చెప్పిన 108 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాము. నాకు తెలిసినంత వరకు, అర్థమైనంత వరకు మీకు ఆ శ్లోకం వివరించడానికి, ఆయన భాష్యం చదివి వివరించడానికి ప్రయత్నించాను. ఇంతవరకు 108 శ్లోకాలు అయిపోయాయి. అయితే గౌరాంగ దర్శన్ దాస్ ఈ శ్రీ గీతా సుబోధిని అనే పుస్తకంలో దీంట్లోంచి కూడా చూసి మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. అందులో ఈ గౌరాంగ దర్శన్ ప్రభుజీ ఏమన్నారంటే, మొత్తం భగవద్గీత అందులోనూ సారాంశం ఏంటి, దాంట్లో మనకి ఏ ఏ విషయాల గురించి వివరించారు అనే విషయం గురించి ఆయన ఒక 10 విషయాలుగా విభజించి చెప్పారు. మనం దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు మనకి భగవద్గీత గురించి ఇంకొంచెం అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మంగళాచరణాలు. ముందర హరే కృష్ణ 11 సార్లు చేసుకుని మంగళాచరణాలు చేసుకుందాం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే. హరి బోల్. హరే కృష్ణ. పంచతంత్ర మంత్రం ఇదివరకు కూడా చెప్పాను. మనకి 108 మాలలు చేసేటప్పుడు కూడా ముందర ఒకసారి, అలా అయిన తర్వాత ఒకసారి చెప్పుకుంటాము. ముందర చెప్పింది ఆ హరే కృష్ణ నామాన్ని నేను శ్రద్ధగా చేసేటట్టు అనుగ్రహించండి అని, ఆ పంచతత్వాన్ని ఐదుగురిని మనం ప్రార్థిస్తున్నట్టు, ఆ తప్పులు రాకుండా చూడమని. అయిపోయిన తర్వాత నేను ఇంత ప్రార్థించినా కూడా నా అజ్ఞానం వల్ల ఒకవేళ ఏమైనా నేను తప్పులు పలికితే కనుకైతే ఆ తప్పుల్ని సవరించి నా నామాన్ని కృష్ణుడి దాకా చేరేటట్టు అనుగ్రహించండి అని అయిన తర్వాత చేసేదనమాట. ఇదివరకు చెప్పుకుంటాను, కానీ ఎందుకో మళ్ళీ వాళ్ళు చెప్పాలనిపించింది ఒకసారి. ఓకే, మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేస్తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్వషే నమః. ఓం నమో ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే
వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇది మనం ముందరగా అనుకున్నట్టుగా గౌరాంగ దర్శన ప్రభుజీ గీతా దర్శనంలో ఈ భగవద్గీత అంతా అయ్యాక దాని గురించి మనకి అంటే భగవద్గీత మనకు అసలు ఏ విషయాల గురించి వివరించింది అన్ని దాన్ని అన్ని శ్లోకాలని సంకలనం చేసి, అంటే ఈ విషయం గురించి ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో వివరించారు అని ఒక్క విషయం గురించి మొత్తం 18 అధ్యాయాల్లోనూ ఆ విషయం గురించి ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో దాని గురించి చెప్పారు అనే విషయం సంకలనం చేశారు. అందులో ప్రభుజీ మొత్తం ఆ భగవద్గీత మొత్తం మీద 10 అంశాల కింద వివరించారు. అందులో మొట్టమొదటిదేమో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. ఆ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే దాంట్లో మళ్ళీ 12 అంశాల కింద వివరించి దానికి 57 శ్లోకాలు ఆయన గురించి వివరించారు అని ఫస్ట్ చెప్పారు. అలాగే రెండోది భక్తి అత్యున్నత యోగము అనే విషయం గురించి 7 అంశాల్లో తెలియజేశారు. మూడోది భగవద్గీత అంతటా భక్తి ఎలా ఉంటుంది అనే విషయం గురించి ప్రతి అధ్యాయంలో భక్తి గురించిన శ్లోకాలు ఏమేమి ఉన్నాయో వాటిలన్నిటి గురించి వివరించారు ఆ 3వ భాగంలో. 4లో ఆత్మ మరియు దాని పరివర్తన అనే విషయం గురించి 5 అంశాల్లో వివరించారు. ఇంకా 5వది ఆత్మ నిగ్రహము, ఇది 7 అంశాల్లో వివరించారు. ఈ అన్నీ కూడా ఈ సబ్ టైటిల్స్ పెట్టి సబ్ టైటిల్స్ పెట్టి అందులో సబ్ టైటిల్స్ పెట్టి ఆ విషయాన్ని ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో వివరించింది అనే విషయం గురించి తెలియజేశారు. తర్వాత 6వది జ్ఞానమును ఎట్లు స్వీకరించాలి, అది 3 అంశాల్లో వివరించారు. 7వది మరణము, దాని గురించి 5 అంశాల్లో వివరించారు. దేవతారాధన గురించి 7 అంశాల్లో వివరించారు. సమానత్వము మరియు సంతృప్తి అనే విషయం 2 అంశాల్లో వివరించారు. మొత్తానికి 5 అంశాలు అని లాస్ట్లో 10వది దాన్ని 5 అంశాల్లో వివరించారు. ఇవన్నీ మనం మెల్లిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఫస్ట్ది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనేది 12 అంశాల్లో వివరించారనుకున్నాం కదా. ఆ 12 అంశాలు ఏంటో తెలుసుకుని ఏ అధ్యాయంలో ఏ శ్లోకం దాని గురించి చెప్తుంది అనే విషయం తెలుసుకుందాము. వీలైతే ఆ శ్లోకం చదువుకుని మనము దానికి ఓన్లీ భావం ఇస్తారు కదా, అదొకటి చదువుకుందాం. భాష్యం అంతా మొత్తం అంతా కాకుండా ఇంతవరకు మనం అన్ని విషయాలు ఈ 108 శ్లోకాలు వచ్చినప్పుడు ఆ 108 శ్లోకాల గురించి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అనేది విషయం తెలుసుకున్నాం. కాబట్టి ఇందులో శ్లోకం అధ్యాయం ఏ అధ్యాయంలో ఎన్నో శ్లోకమో చూసుకుని దాన్ని భావం చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. సరేనా? ఇది శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అన్నప్పుడు దాని గురించి ఫస్ట్ వివరించి తర్వాత అంశాల్లోకి వెళ్ళారు ప్రభుజీ. మొదట భగవద్గీత యొక్క దివ్య వక్తకు శ్రీకృష్ణుడే భగవానుడు, దేవాది దేవుడు. భగవానుడు అనగా 6 దివ్యమైన వైభవములు సంపూర్ణముగా కలిగిన వారిని అర్థము. అవి షడ్విభూతులు అంటారు ప్రభుజీ భగవానుడి. అవి 1 బలము, 2 కీర్తి, 3 సంపద, 4 జ్ఞానము, 5 సౌందర్యము మరియు పరిత్యాగముగా చెప్పబడినవి. ఇవన్నీ కూడా మొత్తానికి సంపూర్ణంగా కలిగి ఉంటారట. అంటే సంపద అంటే ఆయన మించిన సంపద ఇంకెవరి దగ్గర ఉండదు. ఆయన దగ్గర ఉన్న సంపదను మించి ఇంకెవరి దగ్గర ఉండదు. ఆయన దగ్గర ఉన్న బలం అలాంటి బలం ఇంకెవరి దగ్గర ఉండదు. ఆయనకున్న కీర్తి ఎవరికీ ఉండదు. అలాగే మొత్తం ఏ అంశం తీసుకున్నా కూడా పరిపూర్ణంగా ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఆయన భగవానుడు అన్నారు. ఆయన దేవాది దేవుడు అని చెప్పబడింది. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపై అవతరించిన సమయంలో
అతడు ఈ 6 వైభవములను సంపూర్ణంగా ప్రదర్శించాడు. ఆయన దగ్గర ఉండడమే కాకుండా వాటినన్నిటిని మనకి తెలిసేలాగా ప్రదర్శించాడనమాట ఆ భగవానుడు. ఎందుకంటే మనకి రామావతారం కూడా భగవంతుడి అవతారం అని మనం నమ్ముతాం, కానీ ఆయన మానవావతారంలో వచ్చారు కదా! మానవ రూపంలో వచ్చారు కాబట్టి ఆయనకి శక్తులు, భగవంతుడికి ఉండాల్సిన శక్తులు ఉన్నా కూడా ఆయన ఎక్కడా వాటిని ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఒక మానవుడు, సామాన్య మానవుడు ఎలా ఉంటారు అలాగ ఉండడానికి ప్రయత్నించారు కాబట్టి అలా ప్రయత్నించలేదు. మిగతా అవతారాలు కూడా ఏదో ఒక రాక్షస సంహారం చేయడానికి వచ్చి ఆ రాక్షస సంహారం హిరణ్యకశిపుని కానీ, హిరణ్యాక్షుని కానీ, లేకపోతే వరాహావతారం కానీ, కూర్మావతారం కానీ, ఇవన్నీ ఒక పని పెట్టుకుని ఆ పని సంపూర్ణం అవగానే ఆయన వెళ్ళిపోయారు. ఆయనకున్న విభూతులను ప్రదర్శించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. కానీ శ్రీకృష్ణ అవతారంలో భగవంతుడు ఇవన్నీ తను తన దగ్గర ఉన్న విభూతులన్నీ మనకి తెలిసేలాగా ప్రదర్శించారు. భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, భగవానుడికి ఎన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తుల ముందర ఏది పని చేయదు అనే విషయాన్ని మనకి అర్థమయ్యేలాగా, ఆయనే దేవాది దేవుడు, భగవానుడు అని మనకి తెలుసుకునేలాగా భగవద్గీత చెప్పడమే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తన శక్తుల్ని మనకి ప్రదర్శించి చూపించారనమాట. అతని యొక్క గొప్పతనము, మాధుర్యము అసమానమైనవి. ఆయన దగ్గరున్న గొప్పతనం కానీ, లేకపోతే అతని మాటల్లో ఉన్న మాధుర్యం కానీ, రూపంలో ఉన్న మాధుర్యం కానీ, అధరం మధురం అని ఒక మనం చదువుతాం చూడండి, ఆయనకున్న ప్రతిదీ మధురమే. అలాంటిది దానికి సమానమైనది ఏమీ లేవు. కృష్ణుని దివ్య వైభవము విస్మయాన్ని కలిగించగా అతడి ప్రేమపూర్వక స్పందన హృదయాన్ని అత్తుకునేలా చేస్తుంది. ఆయన వైభవం చూస్తుంటే ఇంత వైభవమా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మనకి మామూలుగా భౌతిక ప్రపంచంలో చూడండి, ఎవరైనా కొంచెం ధనం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అయితే ధనం ఒక్కటి ఉన్నా కూడా దానికి వాళ్ళు ఎంతో గర్వం ఫీల్ అయ్యి నేను నాకంతా గొప్పవాడు లేడనే ఫీలింగ్లో ఉంటారు కదా! అలాంటిది ఈ 6 విభూతులు సంపూర్ణంగా ఉన్నాయని మనకి, అంత వైభవం ఆయన దగ్గర ఉందా అని మనం ఆశ్చర్యపోయేలోగానే ఆయన మనకి మనకి మాట్లాడిన దానికి, మన ప్రేమకి, మన భక్తికి ఆయన అది తిరిగి మనకి దానికి ఇచ్చి ఆయన మనకి ప్రవర్తించే తీరు, అంటే మనని ఎలా హత్తుకుంటారు, ఎలా మనకి దగ్గరవుతారు, మన ఎలా ఆయన దగ్గరికి తీసుకుంటారు అనే విషయం మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈ క్రింది శ్లోకాలు చెప్తున్న శ్లోకాలన్నీ ఆయనకు అసమానమైన మహిమల్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా అనేక మంది దేవుళ్ళలో కృష్ణుడు ఒకటి కాదని దేవాది దేవుడని రుజువు చేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్లుగా ఇప్పుడు డమ్మీ గాడ్స్, మన గాడ్స్ అంటారు. అంటే శివుడు, విఘ్నేశ్వరుడు, లేకపోతే అమ్మవారు, వీళ్ళందరినీ కూడా మనం పూజిస్తూ ఉంటాం కదా! అందరికీ వారి వారి శక్తులు వాళ్ళకున్నాయి. కానీ ఆ శక్తులన్నిటిని ఇచ్చేది శ్రీకృష్ణుడు అని చెప్తారు. దేవాదేవుడు శ్రీకృష్ణుడు అని చెప్తారు. అందుకని ఆయనకున్నన్ని శక్తులు మిగతా వాళ్ళెవరి దగ్గరికి లేవు. ఆయనే దేవాదేవుడు అని మనకి ఈ కింద శ్లోకాలైన క్రోడీకరించిన శ్లోకాల వల్ల మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారనమాట. శ్రీకృష్ణుడి కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు. సమస్తము అతనిపైనే ఆధారపడి ఉన్నది. ఎలా అయితే దారంలో ముత్యాలు గుచ్చపడతాయో, మనకి ముత్యాలు గుచ్చే దండ కనిపిస్తుంది కానీ దండం లోపల దారం కనిపించదు కదా! అలాగా ఈ ప్రకృతి మొత్తం అంతా ఆయన మీదే ఆధారపడింది. మొత్తం ప్రపంచం అంతా ఆయన మీదే ఆధారపడింది. ఆయనకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అనే విషయాన్ని మనకి 7వ అధ్యాయంలో 7వ శ్లోకం మనకి తెలియజేస్తుంది అనమాట. శ్లోకం చదువుకుందాం ఒకసారి. మత్తః పరంతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. మీకు కుదిరితే ఒకవేళ ఇప్పుడు విన్నా కూడా మళ్ళీ ఇంకోసారి వినదలుచుకుంటే ఈ శ్లోకాలు మీరు నోట్ చేసి పెట్టుకుంటే మీరు మళ్ళీ ఇంకొకసారి దాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేస్తున్నప్పుడు ఒకవేళ కుదరకపోయినా, పుస్తకం దగ్గర పెట్టుకోకపోయినా ఒకసారి విన్నాక మళ్ళీ వినొచ్చు కాబట్టి రికార్డే కాబట్టి అప్పుడు ఈ శ్లోకాలు మీరు నెంబర్లు నోట్ చేసుకుంటే కనుకైతే మీకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అనిపించినప్పుడు ఈ శ్లోకాలు మళ్ళీ మీరు ఇంకోసారి రివిజన్ చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి 7వ అధ్యాయంలో 7వ శ్లోకం. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఓ ధనంజయ, ఇది మనకు అర్జునుడికి చెప్తున్నారు కదా భగవద్గీతలో శ్లోకం కాబట్టి, ఓ ధనంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారంలో ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నవి. ఇదే మనం ఇందాక ప్రభుజీ చెప్పిన దానికి దీంట్లో ఆయన కూడా చెప్పారు కాబట్టి, దీని మీద ఆధారపడి ఆయన చెప్పారు కాబట్టి ఆధారంలో ముత్యాల గురించి మనం తెలుసుకున్నాం అంతకుముందే. ఇంకా నెక్స్ట్ది శ్రీకృష్ణుడు శాశ్వతుడు, దివ్యుడు,
పరమ పవిత్రుడు, పరంధాముడు. ఇది 10వ అధ్యాయంలో 12వ శ్లోకం. ఇది మనకి శ్రీకృష్ణుడు శాశ్వతుడు, దివ్యుడు, పరమ పవిత్రుడు, పరంధాముడు. 10వ అధ్యాయంలో 12వ శ్లోకం అనుకున్నాం కదా. ఇది 10వ అధ్యాయంలో 12, 13 కలిపి ఒకే దాని అర్థం దానికి సంబంధించిన దగ్గరగా ఉందని రెండు కలిపి ఒకటే చోట ఇచ్చారు. అదే అర్జునుడు చెప్తున్నాడు. అర్జునువాచ పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. పరబ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమసత్యమువు, నీవు నిత్యుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడవు, మహోత్కృష్టుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన ఈ సత్యమును ధ్రువపరిచారు. ఇప్పుడు నీవు స్వయముగా దీన్ని నాకు ప్రకటిస్తున్నావు. వాళ్ళందరూ చెప్పారు ఇంతవరకు, కానీ నువ్వు నీ అంతట నువ్వే నాకు ఈ విషయం తెలియజేస్తున్నావు కాబట్టి నీకెంతో కృతజ్ఞుడని అని అర్జునుడు 10వ అధ్యాయంలో 12వ శ్లోకంలో శ్రీకృష్ణుడు భగవాన్ తోటి చెప్తున్నారు. ఇంకా మూడోది, శ్రీకృష్ణుడు దివ్య ప్రభువు, పర్యవేక్షకుడు, అనుమతించువాడు మరియు యజమానుడు. ఈ విషయం గురించి 13వ అధ్యాయంలో 23వ శ్లోకం చెప్తోంది. పదమూడవ అధ్యాయంలో 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. మరొకసారి 13వ అధ్యాయంలో 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అంటే ఈ దేహంలో పరమ యజమాని అయిన మహేశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించేవానిగాను ఉండేవాడు. పరమాత్మునిగా తెలియబడేవాడు అయిన దివ్యభోక్త మరొక్కడున్నాడు. అంటే ఈ దేహంలో మనకి ఆయనే దివ్య ప్రభు పర్యవేక్షకుడు అని గౌరాంగ దర్శన ప్రభుజీ అంటున్నారు కదా. అదే పరమ యజమాని అయిన మహేశ్వరుడు అంటే మనకి ఈ దేహంలో, మన దేహంలో ఆయనే మహేశ్వరుడు, ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటాడు. మనం ఏదైనా పని చేయాలంటే అనుమతించేవాడు ఆయనే పరమాత్మ. ఆత్మ పరమాత్మ అంటాం కదా మన శరీరంలో ఉండేది. ఆయనే పరమాత్మగా ఆయన ఉండి దివ్య భోక్త మరొకడు ఉన్నాడు. అంతేకాక ఆయన వేరే ఉన్నాడు అని చెప్తున్నారు. సర్వదా వ్యక్తిగత ఆత్మతో కూడి ఉండే పరమాత్ముడు భగవంతుని ప్రాతినిధ్యమని ఇక్కడ చెప్పబడింది. అతడు సాధారణ జీవుడు కాడు. అద్వైత తత్వవేత్తలు క్షేత్రజ్ఞుడు ఒకడేనని భావించే కారణంగా పరమాత్మకు ఆత్మకు భేదం లేదని అనుకుంటారు. ప్రతి దేహంలోనూ తాను పరమాత్మనిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని భగవంతుడు ఈ విషయాన్ని స్పష్టపరచడానికే చెప్పాడు. అతడు వ్యక్తిగత ఆత్మకు భిన్నమైనవాడు. అతడు పర అంటే దివ్యమైనవాడు. వ్యక్తిగత జీవుడు ఒక ప్రత్యేక కార్యాలను అనుభవిస్తాడు. కానీ పరమాత్ముడు పరిమితుడైన భోక్తగా కానీ దేహకలాపాలలో భాగం పంచుకునేవాడుగా కానీ కాకుండా సాక్షిగా, పర్యవేక్షకునిగా, అనుమతించేవానిగా, పరమభోక్తగా నిలిచి ఉంటాడు. ఆత్మ పరమాత్మ ఒకటే అనుకునే వాళ్ళకి వివరంగా చెప్పడానికి ప్రభుపాదుల భాష్యంలో ఈ విషయం గురించి వివరించారనమాట. మన శరీరంలో ఉంటారు కానీ ఆత్మకి పరమాత్మకి భేదం లేదనుకునే వాళ్ళు అనే కాదు తప్పు. కానీ మనకి పరమాత్మ మనకి మనలో ఉంటారు కానీ మన శరీరంలో మనం చేసే దాని కార్యక్రమాల్లో ఉండకుండా అతడు విడిగా ఉండి మనం చేసే వాటికి అనుమతిస్తూ మనం చేసే పరమభోక్తగా నిల్చుంటాడు. అంటే చేసే సాక్షిగా, అంటే మన దేహ కలాపాలలో భాగం పంచుకునేవాడుగా, మనం చేసే పనుల్లో పంచుకోకుండా మన ఆత్మ శరీరం రెండు కలిపి చేస్తాం మనం పనులు. అలా కాకుండా ఆయన విడిగా ఉండి మనం ఏదైనా చేయాలంటే అనుమతించే వాళ్ళగా, ఇంకా అతను మనం చేసే పనికి పరమభోక్తగా నిల్చుంటాడు అని. అతని పేరే పరమాత్ముడే గాని ఆత్మ కాదు. అతను దివ్యమైన వాడు. ఆత్మ పరమాత్మ భిన్నమని ప్రత్యేకంగా స్పష్టపరచబడింది. ఎందుకని దేవాది దేవుడు శ్రీకృష్ణుడు పరమాత్మే కానీ ఆత్మ కాదు. అందరిలో ఉండే ఆత్మతో పాటు పరమాత్మ రూపంలో కూడా ఆయన ఉంటాడు అని మనకి ఈ విషయంలో చెప్తున్నారనమాట. ఇంకా
4వ అధ్యాయంలో 11వ శ్లోకం. చివరికి ప్రతి ఒక్కరు సారీ శ్రీకృష్ణుడు నిరాకార బ్రహ్మమునకు మూలాధారం. ఇది 14వ అధ్యాయంలో 27వ శ్లోకం. బ్రహ్మణోహి ప్రతిష్టామం అని 596 పేజీ. 14వ అధ్యాయంలో 27వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇంకొకసారి 14వ అధ్యాయంలో 27వ శ్లోకం. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఇక అమృతమైనది, నశింపనిది, నిత్యమైనది, చరమసుఖానికి సహజ స్థితి అయినట్టి నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము. అమృతత్వము, అవినాశత్వము, నిత్యత్వము, సుఖము అనేవి బ్రహ్మం యొక్క సహజ స్థితి. ఇవన్నీ ఆయనకి బ్రహ్మానికి సహజంగా ఉంటాయి. బ్రహ్మమే ఆధ్యాత్మానుభూతికి ఆరంభం అవుతుంది. ఆ బ్రహ్మమే మనకి ఆధ్యాత్మికంగా అనుభూతి రావాలంటే అదే మొదలు. దివ్యానుభూతికి రెండవ స్థితి అయిన పరమాత్ముడు మధ్యలో ఉంటాడు. అంటే బ్రహ్మానికి దివ్యానుభూతికి పరమాత్మ బ్రహ్మమే ఆత్మానుభూతికి ఆరంభము. దివ్యానుభూతికి రెండవ స్థితి అయిన పరమాత్ముడు మధ్యలో ఉంటాడు. దివ్యానుభూతి పొందేటప్పుడు దానికి అది రెండో స్టేజ్కి, దానికి మధ్యలో పరమాత్ముడు ఉంటాడు. పరమపురుషుడు పరతత్వపు చరమానుభూతి. అందుకే పరమాత్ముడు నిరాకార బ్రహ్మ ఇద్దరు పరమపురుషుల్లో ఉన్నారు. పరమాత్ముడు నిరాకార బ్రహ్మ ఇద్దరు కూడా పరమపురుషుల్లోనే ఉన్నారు చెప్తున్నారు. భౌతిక ప్రకృతి భగవంతుని అపరాశక్తి రూపమని 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ నిరాకార బ్రహ్మము దాన్ని చేసేవాళ్ళు ఏమంటారంటే రూపం లేదంటారు. అదే నిరాకార, ఆకారం లేని తెలుసుగా. కానీ దానికి కూడా నేనే, ఆ బ్రహ్మానికి కూడా నేనే ఆధారము అని ఇక్కడ 14వ శ్లోకంలో 14వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్తున్నారు. చివరికి ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని మార్గాన్నే అనుసరించుదురు. కానీ వారి ఇచ్ఛానుసారముగా వారి ఇచ్ఛానుసారముగా అంటే ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుని మార్గాన్ని అనుసరిస్తారు. కానీ వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా శ్రీకృష్ణుని మార్గాన్ని అనుసరిస్తారు అనే విషయాన్ని 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తున్నారు. నాలుగో అధ్యాయంలో 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మనువర్త్యానువర్తంతే మనుష్యాం పార్థ సర్వసః. అంటే ఎవరు ఏ విధంగా నన్ను శరణుస్తారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు. అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. వాళ్ళకి నచ్చిన ఏ విషయం నచ్చుతుందో వాళ్ళకి ఆ విధంగా నన్ను చేరాలని ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎలా చేరాలనుకున్నా కూడా నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్తున్నారనమాట. ప్రతి ఒక్కరూ విభిన్న రూపాల్లో శ్రీకృష్ణుడిని అన్వేషిస్తున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మజ్యోతి తేజంలోనూ అణువులతో పాటు ప్రతి దానిలోనూ వసించే సర్వవ్యాపక పరమాత్మనిగాను పాక్షికంగా అనుభూతమవుతాడు. మనకి నిరాకార బ్రహ్మజ్యోతి అంటే వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ప్రార్థించే వాళ్ళు ఆ జ్యోతిలో లీనమైపోవాలనుకుంటారు. అక్కడ జ్యోతి కూడా భగవంతుని స్వరూపమే అంటున్నారు. ప్రతి దాంట్లోనూ అన్నిట్లోనూ మనకి ఆయన పాక్షికంగా ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆయన ఉంటారు. మన ప్రకృతిలో మొత్తం ఉండేదే ఆయన. నిగూఢంగా ఉంటారు. మొత్తం ప్రపంచం అంతా నుండి నిగూఢంగా ఉంటారంటారు కదా, నిబిడీకృతమై ఉంటారని. అలాగే మనం కనుక కళ్ళు మూసుకుని దాన్ని మనం ఆస్వాదించడానికి ప్రయత్నిస్తే, అంటే దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మన చుట్టూ ఈ గాలిలో ఉండే అంతా కూడా పరబ్రహ్మం నిండిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే నా పక్కన నుంచి వింటున్నాడు అనే భావన మనకు కలగాలి. అంటే అంటే ఆయన లేని ప్లేస్ లేదు. ఇది మనకి ఒక చిన్న కథ చెప్తారు. మనకు ఒక గురువు గారు శిష్యులందరికీ ఒక మంచి మామిడి పండు ఇచ్చారు తెచ్చి. ఇది నేను మీకు ఇచ్చాను కదా, ఎక్కడ పడితే అక్కడ తినేయకండి, ఎందుకంటే ఇది నేను మంచి అమృత ఫలంలాగా భావించిస్తున్నాను మీ అందరికీను. అందుకని ఎవరు పడితే వాళ్ళు చూసి ఎలాగ తింటే ఈ పండు తిన్న ఫలం మీకు కలగదు, కాబట్టి ఎవరు చూడకుండా జాగ్రత్తగా తినండి అని శిష్యులందరినీ పంపిస్తారు.
సరే శిష్యులందరూ గబగబా పండు పట్టుకొని తినాలని ఆతృత కదా! గురువుగారు ఇచ్చారు అమృత ఫలం అంటున్నారు. ఎంతో ఆతృత ఉంటుంది కదా! అది తినాలని. అందరూ వెళ్ళిపోయి ఒకడేమో చెట్టు చాటున దాక్కుని, ఇంకోళ్ళేమో రూమ్‌లోకెళ్ళి తలుపులేసేసుకొని, ఇంకోళ్ళేమో పక్కన పొదల్లా ఉంటాయి కదా! అందులో దూరి అలాగా నన్నెవరు చుట్టలేదు కదా! నన్నెవరు చుట్టలేదు కానీ చుట్టూ చూసుకొని అందరూ అన్ని పళ్ళు తినేసేసారట. కానీ ఒక్కరు మాత్రం తిరిగి ఒక అందరూ వచ్చేసిన తర్వాత ఇంక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చారట. పండు చేత్తో పట్టుకొని. అదేంటి ఏమైంది? అందరూ తినేసారు నువ్వెందుకు తినలేదు అంటే, గురువుగారు మీరు చెప్పారు కదా! పరమాత్మ అన్ని చోట్ల ఉన్నారు అని. మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తూ ఉంటారని చెప్పారు కదా! సర్వ విషయాలకి ఆయనే సాక్షిభూతుడుగా ఉంటారని చెప్పారు కదా! మరి నేను తినాలంటే ఆయన ఆయన చూడకుండా నేను ఎలా తినగలుగుతాను? మీరేమో ఎవ్వరు చూడకుండా తినాలని చెప్పారు కదా! అని ఆ శిష్యుడు చెప్తాడట. అప్పుడు ఆ గురువుగారు నేను చెప్పినట్టు నువ్వు అర్థం చేసుకున్నావురా అని అంటారు. అందుకని అలాగే అనుకుంటే మనం ఎవరు చూడకుండా చేసేస్తున్నాం పనులనుకుంటాం గానీ, మనం నిజంగా ఆలోచిస్తే మనలో ఉన్న పరమాత్మ దానికి సాక్షి. అంతేకాకుండా ప్రకృతినంతా నిమిడీకృతంగా ఉన్న పరమాత్మ దానికి సాక్ష్యం. మనం ఎవరు చూడటం లేదు అని చేసే పనులు ఆయన ప్రత్యేకంగా చూస్తూనే ఉంటారు. అందుకని ఇది ప్రతి ఒక్కరూ ఎలా శరణుజొస్తారు అంటే వాళ్ళ ఏ విధంగా వాళ్ళు నన్ను శరణుజొస్తారో వాళ్ళకి అలా విధంగా నేను అనుగ్రహిస్తాను అని ఈ నాలుగో అధ్యాయంలో 11 శ్లోకంలో చెప్తున్నారనమాట. ఇంక తర్వాత సమస్త విశ్వము సమస్త దేవతల శ్రీకృష్ణుని దేహమందే గలవు. ఇది 11 అధ్యాయంలో 5 శ్లోకం, 7 శ్లోకం చెప్తున్నారు. 11 అధ్యాయం 5 శ్లోకం, 7 శ్లోకం 473 పేజీ. 5 శ్లోకం శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశోధ సహస్రః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ అర్జున, పృథకుమార, లక్షలాదిగా ఉన్నట్టి నానా రకాల దివ్యమైన పలు రంగులతో కూడిన రూపములనే నా విభూతులను ఇప్పుడు చూడు. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపంలో చూడాలని కోరుకున్నాడు. అర్జునుడు, నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, ఇన్ని తెలుసు అంటున్నావు కదా, నాకు నీ విశ్వరూపం చూపించు అని అడిగారట. అప్పుడు దివ్య రూపమైనప్పటికీ అది కేవలము జగత్తు కొరకు వ్యక్తమైంది. అందుకే అది ఈ ప్రకృతికి చెందిన తాత్కాలిక కాల ప్రభావానికి లోనే ఉంటుంది. ప్రకృతి అప్రకటమైనట్టుగా శ్రీకృష్ణుని విశ్వరూపము ప్రకటము అప్రకటము అవుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని ఇతర రూపాలలాగా ఇది ఆధ్యాత్మిక ఆకాశంలో శాశ్వతంగా ఉండదు. ఈ విశ్వరూపం అనేది మిగతా రూపాలలాగా శ్రీకృష్ణ రూపంలాగా శాశ్వతంగా ఉండదు. ఒక్కోసారి కనిపించి ఒక్కోసారి కనిపించకుండా ఉంటుందన్నమాట. అది ఆయన కురుక్షేత్ర యుద్ధం ముందర కౌరవులకి యుద్ధం కోసం సంధి కోసం దుర్యోధనుడి దగ్గర ధృతరాష్ట్రుడి దగ్గర అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన, ఎందుకు మీరు ఇలాగా యుద్ధం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ధర్మరాజుకి కనుక కోపం వస్తే కనుకైతే ప్రపంచం మొత్తం మునిగిపోతుంది. అలుకటే రంగని అని ఒక పద్యం ఉంటుంది. అది అలాగా అని చెప్పి మీకు అన్ని చెప్పి కూడా వినిపించకపోతే అయితే దుర్యోధనుడు ఆయన్ని బంధించడానికి ప్రయత్నిస్తాడు. ఒక మానవుడు నార్మల్ మానవుడు అనుకుని. అప్పుడు ఆయన విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు చూపిస్తే అది శాశ్వతంగా ఉండదు కదా. మళ్ళీ అంతకుముందు యశోదామాతకి నోట్లో చూపిస్తాడు కదా మొత్తం గ్రహాలన్నీను. అది కూడా శాశ్వతం కాదు. అలాగా ఇక్కడ ఇప్పుడు అర్జునుడికి మళ్ళీ విశ్వరూపం చూడాలని కోరుకున్నారు కాబట్టి ఇక్కడ విశ్వరూపం చూపించారనమాట. ఇది భక్తునికి సంబంధించినంత వరకు అతనికి విశ్వరూపాన్ని చూడాలనే ఉత్సాహం ఉండదు. కానీ అర్జునుడు ఆ రకంగా చూడగోరాడు కనుక శ్రీకృష్ణుడు ఆ రూపాన్ని ప్రకటించాడు. ఈ విశ్వరూపాన్ని చూడడము సామాన్య మానవుడికి అసాధ్యము. దానిని చూడడానికి శ్రీకృష్ణుడు అతని శక్తిని తప్పక ఇవ్వాలి. అర్జునుడికి అందుకే చూడాలని కోరిక కలిగినప్పుడు నీకు చూపిస్తాను కానీ నార్మల్గా ఉన్న చర్మ చక్షువులతో నీకు చూడడానికి అవ్వదు. నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, దివ్య చక్షువుని ప్రసాదిస్తాను, దాంతో చూడు అని అతనికి ఆ శక్తిని ఇస్తాడనమాట. అందుకని అతని విశ్వరూపం చూడాలంటే కోరిక ఉన్నా కూడా అర్జునుడు ఎప్పుడు శ్రీకృష్ణునితో ఉండి సహచరంగానే ఉంటాడు. ఆయన ఎంతో బలవంతుడు, యుద్ధ ప్రవీణుడు, ఎంతో ధర్మాలనే తెలిసినవాడు. అయినా కూడా ఆయనకి ఆ విశ్వరూపం చూసే శక్తి మాత్రం ఈ మామూలు చర్మచక్షులకు ఉండదు. కాబట్టి నీకు వేరే శక్తి ఇస్తున్నాను అని ఇస్తారు. అది జనరల్గా ఆ విశ్వరూపాన్ని చూడాలని ఏ భక్తుడు కోరుకోరట. ఎందుకంటే తర్వాత కూడా విశ్వరూపం అయిన తర్వాత కూడా ఆ భయంకరమైన రూపాన్ని చూసి అర్జునుడు
నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఉపసంహరించుకో. నేను తెలియక అడిగాను. ఇంత ఇదిగా ఉంటుందని నువ్వు ఉపసంహరించుకొని నాకు మామూలుగా చూపించు. నాకు నీవు 2 చతుర్భుజ రూపాన్ని చూపించు అని మళ్ళీ ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థించినప్పుడు ముందర చతుర్భుజ రూపంలో కనిపించి శంఖ చక్ర గదాహస్తాలతోటి తర్వాత మళ్ళీ అతనికి ద్విభుజాలతో దర్శనమిస్తారనమాట. అలా అందుకని ఇది ఆయనే శాశ్వతుడు. నువ్వు అడిగావు కాబట్టి నా విభూతులన్నీ ఉన్న నా రూపాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను అని భగవానుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. మనం కూడా ఒకసారి ఆ విశ్వరూపాన్ని చూసేసాం మనం చెప్పుకుని ఇప్పుడు. తర్వాత 7వ శ్లోకం. 7వ శ్లోకంలో ఏమంటున్నారంటే ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్చాజ్జన సచరాచరం మమ దేహే గుడాకాశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. అంటే ఇంకొకసారి 11వ అధ్యాయంలో 7వ శ్లోకం. 5వ శ్లోకం చదువుకున్నాము, ఇప్పుడు 7వ శ్లోకం. ఇహైకస్తశ్చగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలోనే, తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే దేన్నైనా, భవిష్యత్తులో నీవు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి కదలనివి సమస్తము పూర్తిగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి. నువ్వు అడిగావు కాబట్టి చూపిస్తున్నాను నేను. అన్నీ ఇక్కడే ఉన్నాయి, చూడు. నువ్వేం చూద్దాం అనుకుంటున్నావో తొందరగా చూసేసా, ఇప్పుడే చూడు. మళ్ళీ తర్వాత కాసేపు నాకు మళ్ళీ ఈ రూపం కనిపించదని చెప్తున్నారనమాట. అన్నీ ఇందులోనే ఉన్నాయి, కదిలేవు కానీ కదలనివి కానీ. అంటే మనుషులు, జంతువులు, వృక్షాలు, పర్వతాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడు అంటున్నారనమాట. ఎవ్వరూ ఒక చోట కూర్చుని సమస్త విశ్వాన్ని చూడలేరు. అసలు ఒక చోట కూర్చోవడం ఏంటి, మొత్తం తిరిగి మాత్రం మనం చూడగలమా? మొత్తం విశ్వాన్ని చూడాలంటే ఎంతో ప్రగతిని సాధించిన శాస్త్రజ్ఞుడైనా విశ్వంలోని ఇతర భాగాలలో ఏమి జరుగుతున్నదో చూడలేడు. మనం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందినా కూడా మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. కానీ అర్జునుడు వంటి భక్తుడు విశ్వంలోని ఏ భాగంలో ఉన్నదైనా చూడగలుగుతాడు. దానికి కారణం భక్తి. ఆ భక్తి వల్ల, ఆయన అడిగిన వల్ల భక్తుడు కోరాడు అని విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు. భూత భవిష్యత్ వర్తమానాల్లో అతడు ఏది చూడగోరినా ఆ చూసే శక్తిని శ్రీకృష్ణుడు అతనికి ఇస్తాడు. ఇచ్చి అందుకే చెప్పాడు కదా, నువ్వేమేం చూడాలనుకుంటున్నావో చూసే కృష్ణుడు అర్జున అని చెప్తున్నారు కదా. ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహంతో అర్జునుడు సమస్తాన్ని చూడగలిగాడు. ఆయన అనుగ్రహంతో, ఆయనకున్న భక్తి వల్ల, ఆయన కృష్ణుడి అనుగ్రహంతో అర్జునుడుకున్న భక్తి వల్ల అవన్నీ ఆయన చూడగలిగారు. మనము 5వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 5, 7 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. మిగతా విషయాలు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. కొంచెం ప్రిపేర్ అవ్వాలి దీనికి, ఎందుకంటే పేజీలు తీయడం టైం వేస్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. చూస్తాను ఇంకేం చేయాలో. అంటే మొత్తం కొన్ని చోట్ల భాష్యం చూసి కూడా చెప్పాల్సి వస్తుంది కదా, ఓన్లీ ఒక సెంటెన్స్ చెప్పేస్తే కాదు కదా. అందుకని నెక్స్ట్ టైం చెప్పినప్పుడు చూస్తాను ఇంకేమేం చేయాలో అని. అయితే మనకి మామూలుగా ఈ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు చెప్పేది అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం కదా. ఇందులో భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయం గురించి ఇచ్చారనమాట. ఎందుకు చదవాలి అంటే దాని గురించి మనం భగవద్గీత గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న విషయాలు కొన్ని తెలుసుకుని తర్వాత మిగతా విషయాలు మళ్ళీ తెలుసుకుందాము. ప్రస్తుతం భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయంలో ఈ చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్పారో దాని సంగతి చూద్దాము. హరే కృష్ణ. భగవద్గీత ఎందుకు చదవాలి? సంతోషంగా ఉన్నావా? భగవద్గీత చదువు. నువ్వు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఇంకా పొందడానికి భగవద్గీత చదువు. బాధలో ఉన్నావా? భగవద్గీత చదువు. బాధలో ఉంటే నీకు ఆ పుస్తకం ర్యాండమ్గా ఓపెన్ చేస్తే దాంట్లో నీకు సొల్యూషన్ దొరుకుతుంది. బాధగా ఉన్నావా? చదువు. ఏమీ తోతలసిలో ఉన్నావా? బోర్ కొడుతుందా నీకు? అయితే భగవద్గీత చదువు. ఏదేదో గెలిచావా అంటే, నువ్వు ఏదైనా సాధించావా? నీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందా? లేకపోతే నువ్వు అనుకున్నది ఏమైనా గెలిచావా? అయితే భగవద్గీత చదువు, శాంతిని పొందు. ఎప్పుడంటే ఇప్పుడు చదవాలి, ఇప్పుడు చదవకూడదు అని ఏం లేదు. ప్రపంచం మొత్తం మీద మన జీవితంలో ఏ టు జెడ్ ఏ విషయం జరిగినా కూడా దానికి భగవద్గీతకు అనుసంధానం చేసుకోవచ్చు అనే విషయం గురించి దీంట్లో చెప్తున్నారు. ఏదో ఓడిపోయావా? నువ్వు అనుకున్నది కాలేదా? నువ్వు అనుకున్న ప్రమోషన్ ఏమీ రాలేదా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా నీకంటే ఈ సమయానికి డబ్బులు అందుతుంది అనుకున్నావో అందలేదా? అయితే భగవద్గీత చదువు. అప్పుడు ఏమవుతుంది మనకి, ఆ గెలుపొచ్చినప్పుడు చదివితే గెలుపొచ్చిందనే గర్వం రాకుండా ఉంటుంది. ఓడిపోయినప్పుడు చదివితే ఓడిపోయాను అనే బాధ రాకుండా ఉంటుంది. మనం అన్నిటిని సమానంగా చూడాలనే భావం మనలో కలుగుతుంది. నువ్వు మంచి పని చేసావా? భగవద్గీత చదువు. అప్పుడు కూడా అంతే. నేను ఇంత మంచి పని చేశాను అని నువ్వు కాళ్ళు ఎగరేసుకునే పరిస్థితి వస్తుందేమో నీకు ఒకవేళ. కాదు, నువ్వు చేసిన దానికి సహాయం ఆయన చేస్తే, నీలో ఉండి పరమాత్మ నీకు హెల్ప్ చేసినప్పుడే, ఆయన సహాయం చేసినప్పుడే నువ్వు మంచి పని చేయగలిగావు అనే విషయం నీకు అర్థం అవ్వాలంటే, మంచి చేసినప్పుడు కూడా
భగవద్గీత చదవాలి. నువ్వు చెడు చేశావా? భగవద్గీత చదువు. నువ్వు అనుకోకుండా చెడు చేశావా? చేశాక పశ్చాత్తాపడుతున్నావా? ఎందుకంటే చెడు చేశావని అనిపించినప్పుడు నీకు ఆ పశ్చాత్తాపం కలిగితేనే అనిపిస్తుంది కదా! ఓన్లీ చెడు చెయ్యాలని స్వయం దొంగలున్నారనుకోండి, దొంగతనం చెయ్యాలి అని పెద్దగా ప్లాన్ చేసి చేసుకుంటారు. దొంగతనం అయ్యాక నేను దొంగతనం చేశానని బాధపడే అవసరం వాళ్ళకుండదు. మనం అనుకోకుండా ఏమైనా మన వల్ల చెడు పని జరిగితే కనుకైతే బాధ అనిపిస్తుంది కదా! అప్పుడు మళ్ళీ నువ్వు భగవద్గీత చదివితే, ఆ చెడు చేయడానికి ప్రోద్బలం ఇంకా నీ వెనకాలున్న కారణాలకి కారణం ఏంటి అనేది భగవద్గీత నీకు చెప్తుంది. ఇంకా నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావా? అంటే గోల్ పెట్టుకున్నావా ఏమన్నా? ఆ గోల్‌కి అవసరమైన ఆ గోల్ సాధించాలి అంటే ఏం చేస్తే నువ్వు ఆ గోల్ సాధిస్తావు అనే విషయం భగవద్గీత నీకు చెప్తుంది. నువ్వు ఏది సాధించలేకపోతున్నావా? నువ్వేదైనా అనుకుంటున్నావు గానీ, దాని ప్రయత్నం నీకు సరిపట్టలేదా? చేద్దామనుకుంటున్నావు గానీ, వెనక్కెళ్ళిపోతున్నావు. పనవ్వట్లేదు. అలాంటప్పుడు కూడా నువ్వు భగవద్గీత చదివితే, నువ్వు ఏ విధంగా ప్రయత్నిస్తే నువ్వు అది సాధించగలుగుతావు అనే విషయం భగవద్గీత నీకు చెప్తుంది. నువ్వు చాలా ధనవంతుడివా? అంటే నీ దగ్గర చాలా డబ్బుందా? అయితే భగవద్గీత చదువు. ఎందుకంటే ఆ డబ్బు వల్ల వచ్చే పొగరు నీకు రాకుండా ఉంటుంది. గర్వం నీకు రాకుండా ఉంటుంది. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో భగవద్గీత చెప్తుంది నీకు. జనరల్‌గా 50% నీ దగ్గర ఉన్న దాంట్లో 50% భగవత్ సేవకు ఉపయోగించమని చెప్తూ ఉంటుంది భగవద్గీత. మనం 50% చెప్పకపోయినా కనీసం ఈ సంపాదనలో మనం ఎంతో కొంత కంపల్సరీ దైవ కార్యానికి ఉపయోగించాలి అని మనం అనుకోవడానికి అలా అనుకోవాలనే భావం మనకు కలగడానికి భగవద్గీత సహకరిస్తుంది. నువ్వు చాలా బీదవాడివా? అయితే భగవద్గీత విను. ఎందుకంటే ఆహ్, చాలా అంటే ఎంతో బీదవాడైనా కూడా నాకంటా లేని వాళ్ళున్నారు. నేను ఇప్పుడు అనుభవిస్తున్న దానికంటా ఇంకా కింద ఉన్నవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళకి లేనిది నాకుంది అనే సంతృప్తి పడే భావాన్ని మనకి భగవద్గీత కలిగిస్తుంది. ఆ భావం కలగాలి అంటే మనం భగవద్గీత చదవాలి. నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా? సమాజానికి నువ్వేమైనా హెల్ప్ చేయాలనుకుంటున్నావా? సమాజంలో చెడుని దాన్ని పారద్రోలాలని చెడు మీద యుద్ధం చేయాలనుకుంటున్నావా? అయితే భగవద్గీత చదువు. అది ఎలా చేయాలి? నువ్వెలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం భగవద్గీత నీకు చెప్తుంది. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అయితే భగవద్గీత చదువు. ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో లేకపోతే నీవు ఏదో కష్టమొచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటావు కదా! ఆ కష్టం పర్మనెంట్‌గా ఉండదు నీ దగ్గర. అది తాత్కాలికం అనే విషయాన్ని నీకు భగవద్గీత తెలియజేస్తుంది. నిజంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆవేశమే ఉంటుంది గానీ చదవాలనిపించదు. కానీ ఆ నిమిషంలో నువ్వు బతికే అవకాశం ఉండుంటే గనకైతే తప్పనిసరిగా ఈ ఈ భావన నీకు గుర్తుకొస్తుంది. ఆ భగవద్గీత చదవాలనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. భగవద్గీత చదివావనుకోండి, అప్పుడు మనం చేస్తున్న ఎంత తప్పు పని అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు మోసపోయావా? ఎవరైనా నిన్ను మోసం చేశారా? అయితే భగవద్గీత చదువు. ఆ మోసంలో ఉండే దుఃఖాన్ని నీకు భగవద్గీత తీసేస్తుంది. మోసపోయాననే బాధని భగవద్గీత తీసేస్తుంది. అది తాత్కాలికము. అది నిన్న అయిపోయింది. ఇవాళేంటి? నెక్స్ట్ ఇవాళ ఏం చేయదలుచుకుంటున్నావు? మోసపోయావు ఓకే. కానీ మోసపోయావు అనుకుంటే నువ్వు ప్రగతిని సాధించలేవు. నువ్వెక్కడున్నావో అక్కడ ఉండిపోతావు. ఎక్కడేసిన గొంగళి అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా దాని నుంచి ఎలా బయటపడాలి? వాళ్ళు చేసిన మోసం నన్ను బాధిస్తోందనే విషయం నుంచి మనం ఎలా బయటపడాలి అనే విషయం నీకు భగవద్గీత తెలియజేస్తుంది. నీకు అందరూ ఉన్నారా? అయితే భగవద్గీత చదువు. అందరూ ఉన్నారు. అందరితోటి మాట్లాడుతున్నాను. ఆ మాటల్లో పడి కృష్ణుని దేవాదేవుడిని మర్చిపోకుండా ఉండాలంటే ఆ సమయంలో కూడా నువ్వు భగవద్గీత చదవాలి. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావా? అయితే భగవద్గీత చదువు. ఎందుకంటే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. అంటే నేను చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ల వల్ల కానీ, నేను తింటున్న తిండి వల్ల కానీ, లేకపోతే నేనొక క్రమబద్ధంగా జీవించాలనే నిర్ణయం వల్ల కానీ నాకు ఆరోగ్యం చాలా ఉంది అని నువ్వేమన్నా భ్రమపడతావేమో! అలా కాదు. దానికి కూడా నీ వెనకాలున్నది భగవంతుడే అనే విషయం నీకు భగవద్గీత చెప్తుంది. నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా? నీకేమన్నా ఒంట్లో బాగుండలేదా? ఏదన్నా వ్యాధొచ్చిందా? అప్పుడు కూడా భగవద్గీత చదువు. ఆ వ్యాధికి కారణం ఏంటో అంటే, నువ్వు ఒకవేళ పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను. నేను ఇది అనుభవించేస్తే గనకైతే నెక్స్ట్ జన్మలో సంతోషంగా ఉంటాను అనే భావన నీకు భగవద్గీతలో జరుగుతుంది. విద్యావంతుడివా? నీవు చాలా విద్యావంతుడివా? అయినా కూడా భగవద్గీత చదువు. నాకెంతో చదువుంది. ఎన్నో డిగ్రీలున్నాయని నీకు ఆ గర్వం రాకుండా భగవద్గీత ఏం చెప్పింది? వేదాలేం చెప్పాయి? శాస్త్రాలేం చెప్పాయి? అనే విషయం నీకు తెలుసా? తెలీదా అసలు? ఆ విషయం తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. ఎందుకని నువ్వు ఎక్కువ విద్యావంతుడివైనా కూడా భగవద్గీత చదవాలి. నీవు పురుషుడవా? అయితే భగవద్గీత చదువు. ఆ పురుషాహంకారం నీలో వస్తుంది పురుషుడవైతే కనుకైతే. ఆ అహంకారం తగ్గి నేను కూడా భగవంతుడే దేవాదిదేవుడు ఆయన ఒక్కడే ప్రపంచంలో భూప్రపంచం మొత్తం జగత్తులో ఆయనే పురుషుడు అనే భావం మనకు కలగాలి అంటే పురుషుడైనా కూడా భగవద్గీత చదవాలి. అలాగే మహిళ అయినా కూడా రాధాదేవి ఒక్కరే మహిళ మిగతా వాళ్ళందరూ కృష్ణుడు భక్తులే అనిపించాలన్నా శ్రీకృష్ణుడు ఒక్కడే పరమ పురుషుడు అన్నా
తెలియాలన్నా కూడా మహిళ అయినా, పురుషుడైనా, ముసలివాడైనా, యవ్వనుడైనా, ఎవరైనా సరే భగవద్గీత చదివితే ఆ ఆ ఆ పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి కలిగే చెడు ఆలోచనలు కానీ, లేకపోతే వేరే దారి పట్టాలనే భావన కానీ తగ్గించి భగవద్గీత నీకు ఏం చేయాలనే భావాన్ని, మార్గాన్ని చూపిస్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలనుందా? అయితే భగవద్గీత చదువు. భగవద్గీత చదివితే దేవుడు ఎక్కడున్నాడు అనే సంశయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా తీసేస్తాడు. అందుకని నీకు ఆ అనుమానం ఉంటే కూడా భగవద్గీత చదువు. దేవుడు లేడనుకుంటున్నావా? అయితే కూడా భగవద్గీత చదువు. దేవుడు లేడు అంటే నిరాకార బ్రహ్మం వాళ్ళు దేవుడికి ఆకారం ఉండదనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఆఖరికి భక్తిలో చేరి భగవంతుని చేరాల్సిందే. అందుకని నువ్వు దేవుడు లేడని అనుకుంటున్నప్పుడు భక్తి మార్గం ఎలా ఉంటుంది? ఆ భక్తి మార్గం వల్ల కలిగే లాభాలేంటి? నువ్వెంత ప్రశాంతత పొందుతావు? ఆయన లేకుండా సృష్టిలో ఏదీ జరగలేదు. దేవుడు లేకపోవడం అంటే నువ్వెలా ఊపిరి పీలుస్తున్నావు? ఈ మొత్తం ప్రపంచంలో గాలిలో అంతా ఆక్సిజన్ నింపి, నువ్వు ఆక్సిజన్ ఒకటే తీసుకునేలాగా నీ శరీరాన్ని ఎలా చేశాడు? కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ కలిపి వెళ్ళిపోతే మనం కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. వదిలేదాన్ని మనం పీల్చేసామనుకోండి మన ఆరోగ్యం బాగుండదు కదా! ఆ మొత్తం శరీరంలో అంతా ఒక పెద్ద మిషన్‌లన్నీ ఏర్పాటు చేసి, ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది తినాలి, ఏది తింటే మనకి ఆ లోపలికెళ్ళాక మనం తిన్న పదార్థం అదొక జీర్ణక్రియ అనేది జరిగి చెత్త బయటకొచ్చేసి రక్తంగా మారి శరీరం మొత్తం అన్ని నాడుల ద్వారా కొన్ని వేల నాడులు, కొన్ని లక్షల నాడుల ద్వారా శరీరం మొత్తం అంతా ప్రవహించేటట్టు చేసేది ఎవరు? దేవుడు లేకపోతే. నీకు దేవుడు లేడనే భావాన్ని భగవద్గీత తీసేస్తుంది. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్నప్పుడు కూడా నీకు భగవద్గీత ఆత్మ, పరమాత్మ విషయాలన్నీ నీకు విపులీకరిస్తుంది. పరమాత్మ తత్వం ఎలాంటో తెలుసుకోవాలనుకున్నా కూడా భగవద్గీతే చెప్తుంది నీకు. ఇంకా మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా? అసలు నేను ఎందుకు పుట్టాను? ఏంటి? ఈ విషయం ఏంటి? అసలు ఇందులో ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటున్నాను. దీని గురించి ఏంటో నాకు చాలా తెలుసుకోవాలని అనుకున్నప్పుడు కూడా నీకు భగవద్గీత ఆ సంశయాన్ని కూడా తీరుస్తుంది. కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా? అలాంటప్పుడు కూడా భగవద్గీత చదివితే నీకు కర్మ యొక్క ఫలితాలు, నీవు చేస్తున్న కర్మ ఎలా చేస్తున్నావు? దాని వెనకాలన్న బ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అవన్నీ కూడా నీకు భగవద్గీత తెలుస్తుంది. ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా? అప్పుడు కూడా భగవద్గీతే నీకు ఆధారం. పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలనుందా? అప్పుడు కూడా భగవద్గీతే ఆధారం. ముందెలా ఉందా? ముందు ప్రపంచం ముందర జన్మలో ఏం చేసాం మనము? ఏ ఏ కర్మల ద్వారా ఇక్కడికొచ్చామనే విషయం కూడా భగవద్గీత తెలియజేస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో తెలుసుకోవాలనుందా? అంటే మనం భగవద్ధామం చేరుతామా? లేకపోతే మోక్షం వస్తుందా? అంటే మోక్షం రావాలంటే ఏం చేయాలి? భగవద్ధామం చేరాలంటే ఏం చేయాలి? ఆ తర్వాత మనం మన మనం మనం ఈ ఈ భూప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో మనం చేసే విషయాలను బట్టి నెక్స్ట్ మనం ఏమవుతామో అనే విషయం కూడా మీకు భగవద్గీత తెలియజేస్తుంది. దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలనుందా? అప్పుడు కూడా భగవద్గీతే. మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని చెప్పుకున్నాం. ఆ విషయం మనకు అవగాహన కావాలి అంటే భగవద్గీత చదవాలి. నీలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం వంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయా? ఆ వాట వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఇవన్నీ ఉండి నువ్వు చేయాల్సిన సత్సంగాలు చేయలేకపోతున్నావా? సత్ప్రవర్తన కలగట్లేదా? స నామ భక్తి చేయలేకపోతున్నావా? శుద్ధ భక్తుడిగా మారాలంటే కుదరటం లేదా? వీటిలన్నిటికీ భగవద్గీత చదివితే నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? అయితే భగవద్గీత చదువు. ద్వేషిస్తున్నావా? భగవద్గీత చదువు. ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ద్వేషిస్తే ఎందుకు ద్వేషించకూడదు? ఆ ద్వేషం ఎందుకుండాలి? అందరిలోనూ పరమాత్మ ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మే ఉన్నప్పుడు అందరిలోనూ కృష్ణ రూపం ఎలా చూస్తావు? ఆ ద్వేషాన్ని ఎలా పోగొట్టుకుంటావు? అనే విషయాన్ని కూడా భగవద్గీత చెప్తుంది. వైరాగ్యం ఉందా? ఆ వైరాగ్యం ఎంతవరకు పనిచేస్తుంది? ఎలాంటి వైరాగ్యం ఉండాలి నీలో అనే విషయం భగవద్గీత చెప్తుంది. బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలనుందా? అది కూడా భగవద్గీత ఎవరితో ఏ సంబంధంలో ఎలా ఉండాలి? ఎంతవరకు ఉండాలి? తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలమా మనము? ఆ ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి బంధం మనదే అనుకుని మనం లేకపోతే ఏమీ జరగదనే విషయంలో ఇరుక్కుపోకుండా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయం భగవద్గీత చెప్తుంది. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనుందా? ధర్మంగా ప్రవర్తించు అంటారు కదా! ఆ ధర్మం ఏమిటి? మన జన్మకి అంటే మనం ఎలా పుట్టామో ఆ జన్మకి మన ఈ ధర్మం మన స్వధర్మం, స్వధర్మం అంటారు కదా! ఆ స్వధర్మం భగవద్గీతలో శ్లోకం చెప్తుంది. నీ ధర్మం ఏమిటో అది చేస్తే సరిగా చేసినా చేయకపోయినా పర్లేదు కానీ పరాయి ధర్మాన్ని అందుకొని నువ్వు అదేదో చెయ్యాలి. అదంతా నీది కాని ధర్మాన్ని ఎంత బాగా చేసినా కూడా అది నీకు ఫలితాన్నివ్వదు. గాడిదను, కుక్క చెప్తారు చూడండి. ఒక రైతు కుక్కని, గాడిదని ఇద్దరిని పెంచుకుంటారు. అయితే గాడిద చాకిరీ చేయించి గాడిదకి బానే పెడుతూ ఉంటాడు. కుక్కని సరిగ్గా చూస్తూ ఉండడనమాట అంతా. అయితే ఒకరోజు దొంగొస్తాడు. దొంగొస్తే
కుక్క గాడిద చెప్తుంది కుక్క అదిగో ఎవరో దొంగ వస్తున్నాడు మన యజమాని ఇంటికి దొంగ వచ్చాడు నువ్వు మొరగాలి కదా మరుగు మరుగు అని చెప్తుందనమాట. కుక్క అంటుంది నన్ను అసలు సరిగానే చుట్టలేదు నాకు ఇవ్వాల్సినంత ఇవ్వటం లేదు నేను ఎందుకు మరుగుతాను నేను మరగను అంటుంది. పాపం గాడిద 4, 5 సార్లు చెప్తుంది చెప్తే వినిపించుకోదు కుక్క. అయితే నేనన్నా లేపుతాం కాదు నేను అరిచినా కూడా యజమాని లేస్తాడు కదా అనుకుని గాడిద వాంటర్ పెడుతుంది. గాడిద వాంటర్కి అతను లేచిపోయి దొంగొస్తే గాడిద వాంటర్ పెడుతుందనే ఐడియా అతనికి లేదు. ఎందుకంటే తన పని కాదు గాడిద పని కాదు కదా అది అనుకుని లేచొచ్చి ఒక బడత పిడుచుకుని దాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడనమాట. కొట్టేస్తే అది అనుకుంటుంది అయ్యో ఇదేంటి నేను యజమాని కోసమే కదా చేశాను ఈ పని. అలాగా మనదైన పని మనం చేస్తే సరిగా చేసినా చేయకపోయినా దానికి రావాల్సిన ఫలితం వస్తుంది. మనది కాని పరధర్మాన్ని మనం ఆపాదించుకున్నది చేయాలంటే మనకి రావాల్సింది రాదు. అందుకని ధర్మం ఏంటి అనే విషయం కూడా మనం చేయాల్సిన ధర్మం ఏమిటి అనే విషయం కూడా భగవద్గీత చెప్తుంది. మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో ఇవన్నీ తెలుసుకోవాలన్నా కూడా భగవద్గీతే ఆ విషయాలన్నీ వివరిస్తుంది. పంచభూతాలంటే ఏమిటి అవి ఎందుకున్నాయి అనే విషయం కూడా మీకు భగవద్గీత వివరిస్తుంది. ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో, ప్రకృతికి పురుషుడికి ఉన్న సంబంధం ఏంటి, పురుషుడికి భగవంతుడికి సంబంధం ఏంటి, అసలు భగవంతుడి వల్ల వచ్చిన ప్రకృతి పురుషుడు ఎలా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా భగవద్గీత చదివితే మీకు వివరంగా తెలుస్తాయి. ఇంకా చివరగా నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు, నీ వారెవరు, అసలు నీ గమ్యం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి అంటే భగవద్గీత చదవాలి. ఇన్ని విషయాలు మనకి నిగూఢంగా నిక్షిప్తంగా భగవద్గీతలో ఉన్నాయి. మనం అందుకనే చాలా సార్లు చెప్తాను నేను. ఇంతకు ముందు కూడా చెప్పాను. గాంధీ మహాత్ముడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అయితే పుస్తకాన్ని ర్యాండమ్‌గా ఓపెన్ చేసేవారట. ఆ ర్యాండమ్‌గా ఓపెన్ చేసినప్పుడు ఆ సమస్య తనకొచ్చిన సమస్యకి పరిష్కారం ఆ శ్లోకంలో ఉండేదట. అది గాంధీ తాత గురించి చెప్తున్నాను కానీ నాకు కూడా చాలా సార్లు జరిగింది. ఏదైనా ఇప్పుడు ఏంటో చేయలేకపోతున్నాను, లేకపోతే నా మనసు బాగుండలేదు. నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను. నాకు అస్సలు ఏమీ బాగుండలేదు. అంటే ఊరికే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవసరం లేకుండా కళ్ళనీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కోసారి. కారణం ఉండదు. పొద్దున లేవగానే కూడా ఆ మూడ్ అలా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం స్థిమితపడి పుస్తకం తెరిచామనుకోండి, అది ఆ దుఃఖం పోవడానికైనా దుఃఖానికి కారణం ఏంటో, అది పోవడానికి నువ్వేం చేయాలో అనే విషయం మనకి ఆ భగవద్గీత శ్లోకంలో తెలుస్తుంది. నాకు చాలా సార్లు స్వయంగా కూడా అనుభవించే విషయం చెప్తున్నాను. గాంధీ మహాత్ముడు పుస్తకం ఎప్పుడు భగవద్గీత చేతిలో ఉండదని చెప్తారు. సరే, ఇప్పుడు భగవద్గీతలో మనము మొత్తం భగవద్గీత ఎందుకు చదవాలనే విషయం గురించి తెలుసుకున్నాము. భగవద్గీత మొత్తం మీద ఏమేం విషయాలు చెప్పారు అనేది గౌరంగదాస్ ప్రభుజీ చెప్పిన దానికి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాము. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందరికి తొందరగానే రావడానికి ప్రయత్నిస్తాను. ముందుగా శిక్షా గురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీహర్ష ప్రభుజీ, ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రజనీ మాతాజీ, రసరాణి మాతాజీ, రఘునాథ్పురి ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రణవానంద ప్రభుజీ, గౌరంగ దర్శన ప్రభుజీ, గౌరనామ ప్రభుజీ వీళ్ళందరూ చెప్పింది విని నేను ఏదైనా నాకు అర్థమైంది మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అందుకని వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనలు చేసుకుంటూ ఇందులో ఏదైనా ఒక విషయమైనా కొంచెం చెప్పింది అర్థమైందని కానీ మీకు పర్వాలేదు విషయం బాగుంది అనిపిస్తే కనుకైతే అది ఆ గురువుల యొక్క శ్రీకృష్ణుని యొక్క కృప. ఏదైనా ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో అర్థాన్ని పొరపాటుగా మీకు ఏమన్నా వివరిస్తే కనుకైతే అది నా అజ్ఞానం. ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పుకుని ఎప్పుడు చెప్తున్నట్లుగా ఇంతవరకు నేను చెప్పిందంతా శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి మనస్ఫూర్తిగా అంకితం చేసుకుంటూ హరే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద పటపత్ర సాయి రూపంలో ఉండి శ్రీకృష్ణుడు నా చేత ఇవన్నీ మీకు చెప్పిస్తూ ఉంటాడు. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ.